హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతి బ్లాగ్స్. అన్ని ముదిరిన కంకులు తెచ్చారండి మా ఆయన. చాలా ముదురుగా ఉన్నాయి. సరే ఇంకా కంకి ఉప్మా చేసుకుందామని అన్నీ ఒలిచి పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ చేసేసుకొని తిన్నామండి శనివారం రాత్రి. ఎలాగో మామూలు టిఫిన్ తినే బదులు శనివారం రాత్రి మా ఆయనకు టిఫిన్ ఉండాలి కదా ఆలోచించినాను అనేసి పొద్దున్నే ఒలిచి ఇలా పెట్టేసుకున్నాను. ఒకవేళ ఆ రోజు సాయంత్రం తినకపోతే మా ఇంట్లో ముందే నమ్మకాలు ఉండవు అన్నమాట. ఎప్పుడేం తింటారో తెలీదు. అప్పటికప్పుడే ప్లాన్ ఒక గంట ముందు ఏదో కుక్కులు ఉంటారు వంట మనుషులను పిలుచుకుంటే వాళ్ళు వచ్చి ఈరోజు ఏం వంట చేయాలమ్మా అని అడుగుతారు. అప్పటికప్పుడు అడిగితే ఇప్పుడు ఇది చెయ్యని చెప్తే చేస్తారు చూడు, అలాంటి పరిస్థితి అనమాట. నేనే వీళ్ళకి వచ్చి ఇవాళ నైట్కి ఇది చేయనా అది చేయనా అని రోజు అడుగుతాను. పొద్దున్నే అందరిలాగా చేసి పెట్టి రాత్రి వరకు తినే అదృష్టం లేదన్నమాట. నేను అలా చేసిన రోజు మా ఇంట్లో తినరు. అందుకనేసి రెడీగా పెట్టుకొని మైండ్లో ప్లాన్ చేసుకొని పెట్టుకున్నా. ఇంకా అడిగి వీళ్ళను మా పెద్ద పాప తింటానన్నది, చిన్నదానికి నాకొద్దు అన్నది. అరే బాగుంటుంది తించూడు, ఇంతకుముందు తినేదాని దానికి పెద్దగా ఇష్టంలా. ఇంకా మా ఆయన ఎట్లా చేసినా తింటాడు. ఇంకోటండి, సారీ అక్కడ మీకు చెప్పు కనిపిస్తుంది, నేను చూసుకోలేదు కెమెరాలో. ఇలా చేశాను అనుకోండి వీడియోలు, నా పెద్ద కూతురు అడుస్తుంది. ఏమంటుందంటే నీట్గా వీడియోలు పెట్టుకో, నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్, ఎలా పడితే అలా చేయకూడదు, నువ్వు ఊరికే చూస్తున్నారు కదా అనేసి. సారీ, అది ఏమనుకోకండి. ఏంటంటే కూర్చునేటప్పుడు చెప్పులు ఇబ్బంది కదా, చూసుకోలేదు కెమెరాలో. తర్వాత చూసుకున్నప్పుడు సెట్ చేసుకున్నాం. నేను అనుకున్నాను ఇలా టపర్వేర్లు అన్నీ ఒలిచి ఫ్రీజర్లో పెట్టుకుంటే చక్కగా ఎప్పుడు కావాలో అప్పుడు చేసుకోవచ్చు కదా అని. ముదిరినవి అంటే మధ్యలో సీజన్ మాకు ఇంకా కొంతకాలమే, వర్షాల టైములో కంటిన్యూ దొరకవు అన్నమాట. ఏదో ఇప్పుడు దొరుకుతున్నాయి మళ్ళీ దొరుకుతాయి అనుకునేది సడన్గా ఆగిపోతాయి అన్నమాట. సరే అన్నీ చేసుకొని ఫ్రీజర్లో పెట్టుకునే ఓపిక లేదులే, చెప్తున్నాను. అలా పెట్టుకోవచ్చు చూడు, స్వీట్ కార్న్ చేసుకుంటాం కదండి, అలా కంకి ఉప్మా వీడియో చేశాను, మళ్ళీ పెడతాను నెక్స్ట్ వీడియో అదే. ఇంకోటి దీంట్లో ఇప్పుడే చెప్తున్న రెసిపీ మా పిన్నమ్మ చేసేదండి. ఇలా ముదిరిన కంకులను లేదా పెన్నంలో 1 స్పూను నెయ్యి వేసి దాన్ని సిమ్లో మీడియంలో స్పీడ్గా స్వీట్ కార్న్ చేస్తాం కదండి, అలా పైన అనేసి కొంచెము సాఫ్ట్ అయితేనే ఆపేసి జీలకర్ర ఉప్పు కారం సేమ్ ఇంకా స్వీట్ కార్న్ ఇట్లాగే చేసుకుంటారు కదా, అదే ప్రాసెస్ అండి. చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ దొరకని వాళ్ళకి చెప్తున్నా, సేమ్ అదే ప్రాసెస్ చేసుకోండి. ఏమంటే నెయ్యి వేసి పెన్నంలో వేయించితే ముదిరినాయి కదా, అలా టీవీ చూస్తూ తింటే భలే ఉంటుందండి. అసలు నేను ఎప్పుడు హైదరాబాద్లో 2 కంకులు ఉంటే అలా చేసుకొని చక్కగా నిదానంగా టీవీ చూస్తూ, పిల్లలు పుట్టకముందు, ఇప్పుడు కాదు. ఇంకా నేను ఒక్కదాన్నే కదండి ఇంట్లో. పొద్దున మా ఆయన ఆఫీస్కి వెళ్తే నిజంగా ఎంత బాధేసేదో. సాయంత్రం 8కి వచ్చేవాళ్ళు హైదరాబాద్లో, నేను ఒక్కతిని ఉండేదాన్ని. బంధువులు వచ్చినప్పుడు టైంపాస్, బంధువులు రానప్పుడు ఎంత బోర్. ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీ చూడలేక నాకు ముందే టీవీ చూసే హ్యాబిట్ ఉండేది కాదు అప్పుడు. ఇప్పుడు కూడా నేను టీవీ చూడనండి, ఆన్ చేసుకొని. ఎక్కువ చూస్తే సినిమాలు చూస్తాను లేదా మొబైల్ చూస్తాను. అప్పట్లో కూడా నేను ఈ సీరియల్స్ చూడడం ఇట్లాంటివి నాకు లేవు. కలర్ టీవీ ఉన్నా చూసే హ్యాబిట్ లేదు. ఒక టైంలో బెంగళూరులో ఇంకా పిల్లలు చూస్తూ ఉంటే ఇంకా ఏ హిందీ సీరియల్ అవి పొద్దు ఒక వ్యాపారం లేక చూసుకుంటుంది. నా చిన్నప్పుడు కూడా అండి నేను ఖాళీగా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని కదా. అందరు మధ్యాహ్నం పడుకుంటే అల్మార్లు సర్దుకుంటూ అవి మొన్న జ్యువెలరీ పౌచ్ కట్ చేసుకొని తిక్కగా చూపించానా మీకు. అలాంటి పిచ్చి పనులు బాగా చేస్తుంటాం మా అమ్మ వాళ్ళ ఇంట్లో. బ్యాంగిల్స్ బాక్స్ అల్మారి సర్దడము, మా అమ్మ అరుస్తుంటుంది ఎప్పుడు ఏదో ఒకటి గెలుకుతుంటామని. సర్దడాన్ని వాళ్ళు గెలుకుడు అనేవాళ్ళు అన్నమాట. నాకు అమ్మ వాళ్ళ ఇంట్లో మిక్సీ మీద మరకలు ఉంటే దాన్ని కూడా క్లీన్ చేసేదాన్ని. నాకు ఎందుకంటే మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి నిద్ర పట్టేది కాదు. ఇంకా ఇలా నిమ్మరసం అంతా పిండినాను, షార్ట్ వీడియోలో చూసింటారు. ఆ రసము 1కి 4 చక్కెర వేసి, మామూలుగా మా అమ్మ వాళ్ళ ఇంట్లో రెంట్కుండేవాళ్ళు లెమన్ జ్యూస్ అని నాకు చూపించారు హైదరాబాద్లో ఉన్నప్పుడు. చెప్పారనమాట, 1 నిమ్మరసము 4 చక్కెర కరిగిన తర్వాత చల్లార్చి, కొంచెం నీళ్ళు వేసి కరిగిన తర్వాత చల్లార్చి ఈ నిమ్మరసం వేసేస్తాము, చాలా బాగుంటుంది నిమ్మరసం అని. అలా వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను. సో బట్ ఉడకబెట్టలే. మా చిన్నదాన్ని అల్మారి ఖాళీ చేసాము. ఇది చూడండి, అంత క్లీనింగ్ చేపిస్తున్నా కదా పనామతో. తను ఎప్పుడు కూడా బ్రాండ్ బ్యాగ్స్ వాడుతుందండి. స్కూల్ బ్యాగ్స్ తీసేయనంటే వద్దంట, అన్నీ ఉండాలంట. బర్త్డేలప్పుడు ఎప్పుడు అడిగి కొనిపించుకునేది అన్నీ బ్రాండ్. బెంగళూరులో అండి ఎప్పుడు బర్త్డేలకు పౌచులు, డబ్బులు అమ్మ వాళ్ళు ఇచ్చినా ఎవరు ఇచ్చినా పౌచులు స్కూల్ బ్యాగులు బ్రాండ్వి రకరకాలు మార్చేది కాలేజీకి. ఇక్కడ కూడా అవే వాడింది. ఈ అల్మార్లన్నీ తుడిపించుకున్నా. ఇప్పుడు దీంట్లో సామాన్ అంతా టపర్వేర్ పెట్టింటి.
బిజినెస్ కోసం అని తెచ్చుకున్నాను కదా, అందుకని మీకు చూపించలేదు. ఈ పైలైనంత ఒక రోజు మళ్ళీ వీడియో చేస్తాను. ఇంకా నేను పప్పు చేశానండి, జొన్నపిండి వాడప్పలలోకని కొయ్యూర పప్పు చేశాను. బట్ ఏదైనా వండిన వెంటనే వేరే దానికి తీయాలండి నాకు, ఎందుకంటే టేబుల్ మీద స్థలం సరిపోదు. చిన్న టేబుల్, షార్ట్ వీడియోలో చూసే ఉంటారు నా టపర్వేర్ బిజినెస్ గురించి చెప్తూ క్లీనింగ్ చేస్తూ. వెనిగర్ వేసి క్లీన్ చేశానండి. ఇంకోటి తెలిసి ఆ టేబుల్ క్రాక్ వచ్చింది. అది అడిగాము, వాడిని పిలిచి అర్బన్ వాళ్ళని అడిగితే హీట్ కంట ఇప్పుడు వాళ్ళది మళ్ళీ మారుస్తామన్నారు. నిలువుగా క్రాక్ వచ్చేసింది మొత్తం. కొత్త టేబుల్ అది. నా బర్త్డేకి మా ఆయన కొనిచ్చాడనమాట. మా సోఫాలు ప్లస్ 50,000 50th బర్త్డేకి సోఫా ప్లస్ డైనింగ్ టేబుల్ కలిపి టీపై కలిపి 50,000 అయిందనమాట. చూసే ఉంటారు కదా వీడియోలలో. ఇలా ఏం చేసినా వెంటనే టప్పర్వేర్కి షిఫ్ట్ చేయాలి, లేదా చిన్న స్టీల్ గిన్నెలకైనా షిఫ్ట్ చేయాలి. ఇంత పప్పు జొన్నపిండి వాడపల్లలో తిన్నాము, అయిపోయింది. ఇంకా మధ్యాహ్నం అది తింటే ఇంకా ఏం తినలేదండి. జొన్నపిండి వాడప్పలు కాదు, సారీ, గట్టి తప్పలు తింటాను మా అమ్మ చేస్తుంది. మీకు ఇంతకుముందు వీడియోస్లో చూడొచ్చు, ప్లేలిస్ట్లో చెక్ చేసుకొని. ఏం లేదు, నోటితో చెప్పేస్తాను. జొన్నపిండిలో ఉప్పు వేసేసి పిసికేసేయాలి, వేడి నీళ్ళు కాదండి. అలా పిసికేసి ఏంటంటే పూరి ప్రెస్ ఉంటుంది కదా, దాంట్లో ఆయిల్ పూసి ప్లాస్టిక్ కవర్ పెట్టి ప్రెస్లో పల్చగా వచ్చేసి ఇది అప్పటికప్పుడు తెప్పించుకున్నానండి. భలే ఉంది పిండి. నేను ఇంట్లో ఉందనుకున్నా, జొన్నలు కదా ఆ రోజు తెప్పించుకున్న. వీడియోలో చూపించా, మా ఆయన ఆన్లైన్లో బుక్ చేస్తారు, 10 నిమిషాల్లో వచ్చి బతికిపోయినాను. బిగ్ బాస్కెట్లు ఇవి ఉండటం వల్ల చాలా మేలు. సో ఇంకా నేను మార్కెట్లో తెచ్చుకునే కంటే కూడా, నాకు ఊర్ల నుండి తెచ్చుకునే కంటే కూడా ఈ ఆర్గానిక్ జొన్నపిండి చాలా బాగుంది. ఎప్పుడు ఇదే తెస్తారు. ఇలా ఉప్పేసి గట్టిగా పిసికేసేయండి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పబ్బిళ్ళలు నిప్పట్లు చేస్తాం కదా, అలాగే పూరి ప్రెస్లో కవర్ ఆయిల్ వేసుకొని గట్టిగా వత్తాలి. ఈ జొన్న రొట్టె పెన్నంలోనే ఇలా కొంచెం నూనె వేసుకొని కాల్చాలి. ఇది మా అమ్మ రెసిపీ, మాకు చాలా ఇష్టము. కొంచెం గట్టిగా ఉంటుంది, చిన్నదాని కోసం మెత్తగా చేసినాను, బట్ మా కోసం అయితే కొంచెం గట్టిగా చేసాం. నిలువ ఉంటాయండి, డబ్బాలో పెట్టుకుంటే బాగుంటాయి, క్రిస్పీగా ఉంటుంది. కాకపోతే మందం వత్తితే కటుమ వస్తుంది, పల్చగా వత్తితే క్రిస్పీగా వస్తుంది. నేను కొంచెం మందమే చేశాను. మా పెద్దది కొంచెం గట్టిగా ఉన్నాయమ్మంటే ఇక నేను పూర్తి పల్చగా ఆ వేడికి అంతసేపు కూర్చొని చేయలేను. పిండి అయితే బ్రహ్మాండంగా ఉందండి. ఆర్గానిక్ పిండి కొనుక్కోవచ్చు, ఎందుకంటే దీనికి ఫ్రెష్ పిండి పనికిరాదు. మర్చిపోయిన చెప్తున్నాను. అంటే జొన్నపిండి పట్టించిన తర్వాత 10 రోజుల తర్వాత అట్లా చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా ఇది షార్ట్ వీడియో కోసం తీసినది, అందుకే ఇది మీకు ఇలా అడ్డము తిప్పి మరీ వీడియో పెట్టాను. నేను కూడా అడ్డంగా ఉండి ఏంటంటే షార్ట్ వీడియో కోసం చేసా, కానీ లాంగ్ వీడియోలో యాడ్ చేశాను. ఇది చపాతీ పలకకి ఇలా కవర్ పెట్టడం కూడా చూపించాను కదా, అల్మారీలో బాగుంటుంది అనేసి. నచ్చింది అది ఎవరికైనా? ఇంక ఇది చూసారు కదా, నేను రోటీకి పలకల కవర్ రైస్ బ్యాగ్తో పెట్టినది. బ్యాగ్ ఉంటే తీసేసి అది అలా చిన్నది ఒలిచిస్తుందండి బాగా. వెల్లుల్లిపాయలు హాలిడేస్లో ఇలా అన్ని స్టాక్ పెట్టుకుంటే వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు పొట్టు తీసి పని ఈజీ అయిపోతుంది నాకు. బాయ్, సీ యూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.